నమస్కారం, నా పేరు డాక్టర్ వింధ్యా గేమరాజు. 9M అంకుర హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. ఈరోజు మనము టిప్స్ తెలుసుకుందాము, ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఎలా పెంచాలి అనేది. సో ఫస్ట్ బేబీ అనేది ఏ ట్రైమిస్టర్లో వెయిట్ పెరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ 3 to 6 monthsని సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ 6 months నుంచి 9 months అంటాం. ఇన్ జనరల్గా బేబీ వెయిట్ అనేది 20 weeks నుంచి 40 weeks లోపల పెరుగుతుంది. సో ఇనిషియల్ 3 monthsలో బేబీ వెయిట్ అనేది పెరగదు. అంటిల్ 20 weeks వరకు కూడా మీకు బేబీ వెయిట్ పెరగదు. 20 to 24 weeks కూడా బేబీ వెయిట్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంది. అదే 28 weeks తర్వాత కొద్దిగా బాగా గ్రో అవ్వడం మొదలు పెడుతుంది. వన్స్ 36 weeks వచ్చాక బేబీ పర్ వీక్ మీకు 200 to 300 grams అనేది వెయిట్ పెరుగుతూ పోతుంది టిల్ టర్మ్, అంటే 40 weeks వరకు. సో 20 weeks నుంచి 30 weeks వరకు యావరేజ్గా మీ బేబీ అనేది 100 grams కానీ 50 to 100 grams కానీ పర్ వీక్ పెరుగుతుంది. అదే 36 నుంచి 40 weeksకి వచ్చేసరికి బేబీ వెయిట్ 200 to 300 grams అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ట్రైమిస్టర్ పెరిగే కొద్దీ, అంటే మనకి నెలలు పెరిగే కొద్దీ బిడ్డ వెయిట్ అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి ఫస్ట్ 20 weeks వరకు బేబీ అనేది ఫామ్ అవుతుంది, ఆర్గాన్స్ అనేవి కూడా మంచిగా ఫామ్ అవుతాయి. సో ఈ ఫస్ట్ 20 weeksలో మీరు మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి. అంటే మీరు ప్రోటీన్ డైట్ అంటే ఒకవేళ మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా చూసుకోండి. ఒకవేళ వెజిటేరియన్ అయినట్లయితే పప్పులు సంబంధించింది ప్రోటీన్స్ అంటే పప్పులు, డ్రై ఫ్రూట్స్, దీంతో పాటు ఆకుకూరలు, ఫ్రూట్స్ విచ్ కంటైన్స్ ఫైబర్ డైట్, వాటర్, ఇవన్నీ కూడా ఇనిషియల్ 4 months to 5 months అంటే 20 weeks వరకు మంచిగా తీసుకోండి. సో దట్ మీ బాడీలో ప్రోటీన్ స్టోర్స్ అనేవి బాగా పెరిగి బేబీ ఎప్పుడైతే 20 weeks తర్వాత వెయిట్ పెరగడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు బాడీ స్టోర్స్ అనేవి యూజ్ చేయడం మొదలు పెడతాయి. దీంతో పాటు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 20 weeks వరకు ఎక్సెస్గా తినొద్దండి. ఒకవేళ మీరు ఎక్సెస్గా తింటున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ తినొచ్చు, కానీ లిమిటెడ్గా తినాలి. ఎక్కువగా రైస్ కనుక తింటున్నట్లయితే మీ బాడీలో వెయిట్ పెరుగుతుంది కానీ బేబీ వెయిట్ పెరగదు. కాబట్టి ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడూ ప్రెగ్నెన్సీలో కొద్దిగా సార్లు ఎక్కువ సార్లు తినడం స్టార్ట్ చేయండి. ఒకసారి కొద్దిగా ఎక్కువ సార్లు తినడం మొదలు పెడితే మీకు ఫుడ్ అంతా కూడా బేబీకి వెళ్ళి మీ బాడీలో స్టోర్ అవ్వకుండా బేబీకి వెయిట్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ 20 weeksలో ఎక్సెస్గా తినాల్సిన అవసరం లేదు. నార్మల్ డైట్ మీరు అంతకుముందు ఎంత తింటున్నారో అంతే తినండి. ఒకవేళ మీకు వేవిళ్ళు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నట్లయితే ఫ్రీక్వెంట్గా కొద్దిగా తినండి. సో దట్ మీరు తినేదంతా బేబీకి వెళ్తుంది. ఇంకా 20 నుంచి 40 weeks లోపు బేబీ వెయిట్ అనేది స్లోగా గ్రో అయ్యి ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఈ టైంలో మీకు ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు తీసుకునే ఫ్రీక్వెంట్ మీల్స్లో కూడా ప్రోటీన్ డెఫినెట్గా ఉండేటట్టు చూసుకోండి. దీంతో పాటు ఒకవేళ మీకు గనక డయాబెటీస్ కనుక స్టార్ట్ అవ్వకపోతే కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోండి. ఒకవేళ హెవీగా తీసుకున్నట్లయితే ఈ కార్బోహైడ్రేట్స్ మీ బాడీకి వెళ్ళి బేబీకి తక్కువ వెళ్తుంది, అప్పుడు మీ బాడీ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్లో రైస్ తీసుకోవచ్చు, రోటీస్ తీసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకోవచ్చు. వీటన్నిటి వల్ల కూడా మీతో పాటు బేబీ కూడా పెరుగుతుంది, కానీ క్వాంటిటీ అనేది తగ్గించండి. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే, డయాబెటీస్ అనేవి ఉన్నట్లయితే మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీ కార్బోహైడ్రేట్స్ కనుక ఎక్కువ పడితే మీ షుగర్ ఎక్కువ అవుతుంది. ఈ షుగర్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల బేబీ వెయిట్ చాలా పెరిగిపోతాయి, అంటే డ్రాస్టిక్గా పెరుగుతాయి. ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా చాలా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతాయి. కాబట్టి మీ కండిషన్ని బట్టి, మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి డైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డైట్ సెలెక్ట్ చేసుకుంటే బేబీ వెయిట్ అనేది చాలా చక్కగా గ్రో అవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు యావరేజ్ బేబీ వెయిట్ ఇన్ జనరల్గా ఇండియాలో 3 to 3.5 kgs ఉంటుంది. ఈ 3 to 3.5 kgs ఇన్ జనరల్గా 28 weeks తర్వాత నుంచి చక్కగా గ్రో అవుతాయి. సో మీరు ఎప్పుడూ కూడా మీ బాడీలో ప్రోటీన్ స్టోర్స్ ఉంచుకోవాలి, కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా తీసుకోవాలి, ఫ్రూట్స్, విటమిన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు, ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా చక్కగా మీరు పాటిస్తే మీకన్నా బేబీ వెయిట్ ఎక్కువ పెరిగి బేబీ హెల్తీగా వస్తుంది.